రూతుది ఎక్కడ? మోయాబు దేశం. మోయాబీలు ఎవరు అని అంటే లోతు ద్వారా వచ్చినటువంటి సంతానం. వారంటే దేవునికి కొంత బాధ, ఆయాసం, దుఃఖము, ఆ దేవునికి అవమానం తెచ్చినటువంటి జనాంగం అయి ఉన్నారు. అయితే అలాంటి జనాంగంలో మోయాబీలలో నుంచి వచ్చిన రూతు దేవుని హత్తుకుంది. తాను అన్ని కోల్పోయింది, తన భర్తను కోల్పోయింది, ఏమేమి కోల్పోయినప్పటికీ దేవుని మాత్రం హత్తుకోవడానికి ఆమె ఇష్టపడింది. దేవుని హత్తుకున్నది కాబట్టి ఆయన ఆమెను చేరదీసినాడు. అయ్యో అన్యజనాంగం, ఈమె నేను ఎట్లా చేరదీయాలి? వీరి సంతానం అంతా వీరు అక్రమ సంతానము, వీరు ఏమాత్రము నీతి కలిగిన వారు కాదు, వీరంటే నాకు ఇష్టం లేదు, అందుకే ఆ జనాంగం నుంచి వచ్చిన ఈ రూతును కూడా నేను ప్రేమించను, ఆమె నన్ను ప్రేమించినా నేను ఆమె దగ్గర తీయను అని దేవుడు అనుకోలే. మన దేవునికి ఏమిటి? పక్షపాతము లేని దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన పక్షపాతం చూపించకుండా రూతు విషయంలో ఆమె దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన చేరదీసినాడు. హల్లెలూయా. మన దేవుడు పక్షపాతము లేని దేవుడై ఉన్నాడు. మనం ఈరోజు ఏ రకంగా పక్షపాతం అనుభవిస్తున్నామో ప్రతి విషయంలో దేవుడే మన పక్షంగా న్యాయము తీర్చునుగాక. మనం అన్యజనాంగం నుంచి వచ్చిన, అనారోగ్యం నుంచి వచ్చిన, శ్రమల నుంచి వచ్చిన, ఇరుకుల నుంచి వచ్చిన మనల్ని దేవుడు చేరదీసి రూతును ఆదరించినట్లు మనల్ని కూడా ఆదరించునుగాక. ఆమెన్.